అబ్రహాము చిరాకు పడ్డాడు. వాగ్దానమేమో దేవుని యొక్క వాగ్దానం ఉన్నది ఏంటి అని అంటే, కుమారుని నీకు దయచేస్తాను అని, నీకు సంతానం కలగజేస్తాను అని. కానీ సమయం అవుతున్నది, అలసిపోయాడు, విసిగిపోయాడు. ఆ సమయంలో శారా వచ్చింది. శారా వచ్చి, దేవుడు నీకిస్తానన్నాడు, నాకిస్తానన్నాడా? హల్లెలూయా. ఏముంది? నీకిస్తానన్నాడు, నాకేమన్నా ఇస్తానన్నాడా? చెప్పలేదు కదా. నీకు సంతానం అన్నాడు, నాకన్నాడా? కాబట్టి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో. హల్లెలూయా. పెళ్లి చేసుకో, నీకు సంతానం. అది దేవుని చిత్తమా? కాదు. సౌలు ఉన్నాడు బైబిల్లో, రాజైనటువంటి సౌలు. ఆయన యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్లే ముందు వారు ఏం చేసేవాళ్ళంటే, బలి అర్పించేటువంటి వారు. ఆ దినాలలో ఆ పని చేసేటువంటి వారు. ఆ బలి అర్పించేటువంటి బాధ్యత సమూయేలుది. యాజకునిగా ఎవరిది? సమూయేలుది. యాజకుడైన సమూయేలు రావడం ఆలస్యం అయితే ఈయనే కత్తి తీసుకొని ఈయనే బలి అర్పించేశాడు. ఏం చేశాడు? ఆ తర్వాత దేవుని యొక్క తీర్పు అతని మీదికి వచ్చినది. అబ్రహాం ఏం చేశాడు? పరిస్థితినంతా తన చేతుల్లోనికి తీసుకున్నాడు. సౌలు ఏం చేశాడు? పరిస్థితినంతా తన చేతుల్లోనికి తీసుకున్నాడు. అలాగా తీసుకోవడం వల్ల వారి జీవితం మీదకి, బాగా గమనించండి, సాతాను వచ్చి అబ్రహాముకి ఇంకొకరితో వెళ్ళి పెళ్లి చేసుకొని సంతానం కనమని చెప్పడం జరిగిందా? కాదు. హల్లెలూయా. లేకపోతే సౌలు దగ్గరికి వచ్చి, బాగా గమనించండి, సాతాను కత్తె చేతిలో పెట్టి నువ్వు నరికేపో, నువ్వు బలి అర్పించేపో అని చెప్పాడా? చెప్పలేదు. హల్లెలూయా. ఈ గురుగుల ఉపమానములో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ పక్కన గురుగులు ఉండడాన్ని బట్టి, నీకు ఆలస్యం అవుతున్నందును బట్టి, దాని వలన నువ్వు చిరాకు పడి, దాని వలన నువ్వు అలసిపోయి, దాని వలన దాని మీద నీవు కనుదృష్టి పెట్టి, నీ అంతకు నీవే నీ గోధుమ పంటను పీకి వేసుకునే విధముగా అది చెయ్యాలి. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నది? టేకింగ్ ద థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. పరిస్థితులన్నింటినీ నీ చేతులలోనికే తీసేసుకోవడము. సాతాను పీకేయడం లేదు, నీకు నీవుగా పీకేటట్టు వాడు చేస్తున్నాడు. సాతాను నష్టపరచడం లేదు, నీకు నీవుగా నష్టపరచడం వాడు చేస్తున్నాడు. సాతాను నిన్ను నాశనం చేయడం లేదు, ఇంకొక మాట చెబుతున్నాను, నీకు నీవుగా నాశనం అయిపోయేటువంటి విధముగా. ఈ గురుగుల ఉపమానములో గోధుమలను అవి ముట్టినట్టు లేదు, కేవలము పక్కన మాత్రమే ఉంటున్నాయి. హల్లెలూయా. పక్కన మాత్రమే ఉంటున్నాయి. కానీ ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి అడుగుతున్నారు ఏంటంటే, అయ్యా యజమానుడా, శత్రువుడు వచ్చి గురుగులు నాటిపోయాడు, మరి ఈ యొక్క గోధుమలు ఉంటున్నాయి, గురుగులు ఉంటున్నాయి, పీకెత్తుమా అని అంటే ఆయన అంటున్నాడు కదా, వాటిని పీకినట్లయితే వాటితో పాటు ఈ గోధుమలు కూడా పెళ్లగింపబడతాయి. ఏ పరిస్థితులైతే నీ జీవితంలో వస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితులను, ఆ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలనో దాటిపోవాలనో నీకు స్వంతముగా నీవు నిర్ణయం తీసుకున్నావా? గమనించు, నీకు నీవే నష్టము చేసుకునేలాగున సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. డోంట్ టేక్ ఎనీ కేసెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏ కోర్టు కేసులను నీ చేతులలోనికి తీసుకుని నీకు నచ్చిన విధముగా, నీకు నచ్చిన పద్ధతులలో చేయడానికి ప్రయత్నించవద్దు. దేవుని చేతిలో వాటిని ఉంచుము. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నీ భూతకారాలు ఏమైనా ఉంటున్నాయా, నీకు నచ్చిన విధముగా కాదు, దేవుని చేతిలో వాటిని ఉంచుము. నీ కుటుంబ తగాదాలు ఏమైనా ఉంటున్నాయా, నీకు నచ్చిన విధముగా, నీకు నోటికి వచ్చిన విధముగా మాట్లాడుతున్నావా, వద్దు, దేవునికి అప్పచెప్పుకో, మౌనముగా ఉండు. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులన్నీ నిన్ను అలసిపోయేలాగా, విసిగిపోయేలాగా, చిరాకు పడేలాగా చేస్తున్నాయా? ఆ సమయంలో వాటితో యుద్ధము చేసేటువంటి ఒకే ఒక క్రమం ఉంటున్నది. గుర్రుగులతో మన యుద్ధం ఎలాగుండాలో తెలుసా? వాటిని ముట్టకుండా యుద్ధం చేయాలి. హల్లెలూయా. సత్యం అండి ఇది. గురుగులను ముట్టారా? గోధుమలు వెళ్ళి ముట్టాయా? గురుగులు వచ్చి గోధుమలు ముడుతున్నాయా? హల్లెలూయా. రైట్ రాయల్ గా రెండు పోరాడుతున్నాయి. హల్లెలూయా. నేను వచ్చి నిన్ను ముట్టను, నువ్వు వచ్చి నన్ను ముట్టద్దు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నేర్పించాలనుకుంటున్న మహా సత్యం ఏంటో తెలుసా? సహనము అనే దానిని మనకు నేర్పించాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామని.